బాబాయ్ నమస్తే. నమస్తే. ఏంది 8 నెలలు అవుతుంది మరి ప్రభుత్వం వచ్చేసి, ఎలా ఉందంటావు? ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా బ్రహ్మాండంగా ఎవరికో ఏరియా వాళ్ళకి గాలి వాళ్ళకి పనికి రాకపోయినా ప్రభుత్వం బ్రహ్మాండంగా రాష్ట్రం బాగా సహకరిస్తున్నాడు. దాని గురించి ఇబ్బంది లేదు, రాష్ట్రాన్ని బాగానే సహకరిస్తున్నాడు. ఏదో నాకు అది పోతా వాళ్ళు అవి పెట్టిండు ఇల్లు పెట్టిండు చెప్పి ఏ అమ్మలు అనుకున్నా అవి కాదు. ముందు రాష్ట్రాన్ని ఎనుగుబడ్డ రాష్ట్రాన్ని ఏ లెక్కల అబ్బల కొడుకులు రాష్ట్రాన్ని ముందు ఎట్లా తెస్తుండ్రో అది ఆలోచించండి జనాలు. సరే ఇదంతా ఒక లెక్క అనుకుందాం. ఏంది జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు? ఆయన ఏదో పక్కన కోతలు ఏదో ఈయన ఎట్ట వచ్చినట్టు ఆయన ఏదో అనుకుంటే వరక అట్లా ఆయన అనదాల్చుకుంటే యువతల ముఖ్యమంత్రి అనేవాడు కాదు. కొండ మెడ మీద ఏది పెట్టినా కూడా ఆయన తట్టగోలుగా 10 మంది ఈయన కూడా ఇట్ట అని చెప్పి అనిపించుకునే మనిషి కాదు. ఈయనేదో అంటే అనవచ్చు, వరకు అడ్డగోలుగా అంటే సరిపోద్దా? పిల్లి నెలకే పిల్లినట్టు సరిపోద్దా? అడ్డగోలుగా నీ ఎట్ట వచ్చినట్టు మాట్లాడితే ఎట్ట సరిపోద్ది? నిన్న నువ్వు వచ్చింది యాడ్లోకి వచ్చి ఏ రకంగా పరిపాలన చేసావు నువ్వు? నీ ఎట్ట పరిపాలన తీసుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి దోపిడీ చేసినట్టు రైతుల కాడ దేనికి 14-15 టిక్కులు ట్రాక్టర్లు ఎక్కువ అయ్యూపు లేకుండా వెళ్ళిపోయినరు. 15 టిక్కులు వేసుకొని వెళ్ళిపోయినరంట జనాలు చెబుతున్నారు రైతులు. ఆ రకంగా చేసి అట్లా చేయదలుచుకుంటే ఈ ముఖ్యమంత్రి అసలు పనికి రాడు అని చేయడం. అంటే ఇక్కడ రైతులను పరామర్శించడానికి వచ్చి ఆ టిక్కీలు తీసుకెళ్ళటం ఏందంటావు? తప్పు కదా అది. అంటే కొన్ని ఖర్చులు కన్నా వస్తాయి, ఖర్చులు ఎవడు పెడతారని చెప్పి బయట వాళ్ళు తీసుకొచ్చిన బ్యాచ్ని వేసుకొని వెళ్ళిపోయినారు ట్రాక్టర్లో అని మొత్తం పైలోకి వచ్చింది. ఆయన కొట్లోళ్ళే చెప్పారు. ఏంది మరి అసలు రైతులను పట్టించుకోవట్లేదంట చంద్రబాబు నాయుడు. వాళ్ళకి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రోజు కూడా 8 నెలల నుంచి కూడా బ్రహ్మాండంగా సహకారం చేసి రైతుల్ని ఎట్లా చేయాలా ఏం చేయాలా పెద్ద అభివృద్ధిలోకి తీసుకురావాలా రైతులని చెప్పి ఆయన పెద్ద పరిశోధనలో చేస్తున్నాడు. వరకు అడ్డగోలు వచ్చి ఏం పట్టించుకోని లేదంటే నువ్వేం చేసినవో నీ టైంలో ఆ టైంలో ఏదో బాగుండి నువ్వు లైన్లోకి వచ్చి ఆ టైంలో ఎక్స్పోర్ట్లు ఇచ్చి ఏదో గాలిత్తంగా పోయినాయని చెప్పి నేను ఇచ్చినాను అనుకుంటే నీ వల్ల కాదు ఆ ఎక్స్పోర్ట్లు ఇవ్వటం. గాలి వచ్చింది ఎదుకుపోయినాయి, అప్పుడు రేట్లు కుదిరినాయి. అంతేగాని నువ్వు ఉండగానే నువ్వు దిగుబాపాయలకి ఏమొచ్చినాయి? మళ్ళీ 9,000 7,000 వచ్చినాయి. ఆయాలు ఎందుకు చేయలేకపోయినావు? అంటే ఆ రోజు అధికారంలో ఉన్నాడు, ఆ రోజు మాట్లాడితే పరుగు పోయింది కదా. ఎందుకు అధికారంలో పరుగు పోతా అంటే ఇవాళ బయటకు వచ్చినాక ఆ అసెంబ్లీ కూడా రాలేకపోతున్నావు. ఇవాళ వరకు దారిని పోతా అనేదానికి అది ఒక లెక్క అనుకుంటే ఎట్లా? నీ అటగోలు అనుకుంటేది ఎట్లా అండి? సరే కానీ ఇప్పుడు మిర్చి అడ్డుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మీడియా మొదలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంట? అసలు దానికి కారణం ఏంది? అసెంబ్లీకి రావాలంటే చిన్నంగా రావటానికి లేదు. ఆడ 11 మంది 8 మంది అయినా అసెంబ్లీకి వచ్చి ధైర్యం ఉంటే మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎవడు ఏమండు అసలు ఎందుకు రాలేకపోయినరో అడిగి వస్తే ఏమవుతుందని చెప్పి అసలు నాకు పరిపాలన ఇవ్వాలా, నాకు 10% ఇవ్వాలా, నాకు సెక్యూరిటీ ఇవ్వాలా, ఇవన్నీ పెట్టుకుంటే ఏ లెక్కలో నీకు సెక్యూరిటీ ఇస్తారు? అది కాదు, నేను ప్రజల తరపున పోరాడతాను అంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజల తరపునే అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, మరి ఎందుకని వెళ్ళట్లా? ఏ ప్రజలు వచ్చి నీకు ఆదరణ నిన్న యాడ్లోకి ఎట్లా వచ్చినవో 10 మంది పక్క వాళ్ళని తీసుకొని ఎట్లా వచ్చినవో అదే 10 మంది నీ మీద ఎవడు కూడా ఇవాళ కూడా దయదాచే లేదు. నాకు కూడా ఉంది ఒక టైంలో, నాకు కూడా లేదు, తెగించిపోయినరు అన్న ప్రతి ఓడికంతే. ఎవరు నీకున్న ఎంపీలు ఎమ్మెల్యే సొద్దల రామకట్ట చేసిన పనికి మొత్తం ఆ రాష్ట్రం మొత్తం కూడా అల్లకొల్లరం అయింది. ఈ కృష్ణా జిల్లా వీళ్ళు చేసిన పనికి అల్లకొల్లరం అయింది. ఏం మామూలుగా మాట్లాడతాం, మామూలుగా చేసినరా ఏడోడికాడికే చీల్పించిండ్రు. ఇది మొత్తం వీళ్ళందరినీ వరుస పెట్టి అరెస్టులు చేస్తున్నారు కదా, ఈ అరెస్టులను ఎలా చూడాలంటారు? ఎన్ని తప్పుడు అరెస్టులు అంటున్నారు కదా వాళ్ళ. నేను నిజాలు తప్పుడు అరెస్టులు ఎవడు చేయలే. నువ్వు ఇంకోవరకు కారుని పోయేవాడు ఇప్పుడు పట్టాభిన వరకు నడి రోడ్డు మీద ఉన్నాడు తెగపోయి ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడని చెప్పి తెగపోయి అరెస్ట్ చేసినోడు చంద్రబాబు ఏదో ప్రచారాన్ని పోతున్నాడని చెప్పి నీయాల అసలు నిన్న ఎన్నికల కోడు నీకు ఎలక్షన్ ఏవోపోయినా కూడా నువ్వు యాడ్లో పోయినావు. ఆ లెక్క కూడా లేకుండా ఆయన బెమ్మనంగా వచ్చి పట్టుకొని నువ్వు అరెస్ట్ చేసావు. నీయాల చేయదలుచుకోలేదు, చేయడు ఆయన చేయడు చేస్తే ఇంకా నీకు ఆయనకు తేడా ఉంది. మరి 8 నెలల్లో చంద్రబాబు నాయుడు ఇస్తా అన్న పథకాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు? మరి ఆ పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట కదా బాగా. 8 నెలల నుంచి అనుకున్న పథకాలు ఇవ్వకుండా ఏ లేదు. ఇప్పుడు నీకు నువ్వు అసలు ఆయన అనుకున్నది ముందే ఎప్పుడో పింఛన్లో ఆయన గెలవక ముందే ఏప్రిల్ కనించి 4,000 పెట్టిండు. నువ్వు ఒక 1000 రూపాయలు 4 నెలలు 250 250 5 సంవత్సరాలు ఇచ్చి నువ్వు ఎట్ట అనుకున్న పనులు ఎందుకు సహకరియలేదు? ఏ సహకరియకుండా ఇప్పుడు 4-3 పనులు మొక్కలు మొత్తం లైన్లోకి వచ్చి చేస్తానే ఉన్నాడు. ఎందుకు చేయలేదు? ఇప్పుడు రేపు బస్సులు కూడా వదులుతున్నాడు దీనికి ఉగాదికి. ఎందుకు ఏం చేయకపోయిండు? ఏం చేయబోయిండు? రైతు పథకాలు కూడా వదులుతున్నాడు.
రైతు పథకాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అనుకున్న అతగా మొత్తం ఆయన ఏమైనా రాష్ట్రాన్ని సాగరిత నువ్వు చేసిన బాకీలు అంతా తీర్చుకుంటా రాష్ట్రాన్ని సాగరిస్తా మన లైన్లోకి వస్తున్నాడు. అది వరికి అడ్డగోలుగా అనుకుని రాలేదు చేయలేదంటే ఎట్లా వస్తాయి? అంతలేకే లేదు, ఈ ప్రజల తరపున పోరాటం చేయడానికి నేను జనాల్లోకి వస్తానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జనాల లేక నువ్వు పెద్దల తరపున రావాలా పోరాడాలంటే నీ ఎమిడి లేడు. ఈ రైతులు అనేవాడు ఈ ఊర్లలో ఎవడొత్తులో రమ్మను వస్తే మంచిదేగా. నువ్వు కూడా ప్రతిపక్షంగా ఉంటే అసెంబ్లీకి ఎందుకు పోలేకపోయావు? నీకు అంతలా ధైర్యం ఉంటే అసెంబ్లీకి ఎందుకు పోయి కూర్చొని మాట్లాడలేకపోయావు? అసలు ఏది 11 మంది నిన్ను గెలుచుకొని నిన్ను ఆశించి గెలిచారు, వాళ్ళకైతే ఏంది ఎందుకు పోలేదు? నువ్వు తీసి దెబ్బ కొత్తలు దెంగి ఇక్కడేదో రోడ్ల మీద తిరిగి అనుకుంటే సరిపోయిందా? ఏంది ఆయనే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంట కదా ప్రజలు? కోరుకుంటుండ్రు నిన్ను, ఆయన అందరినీ కోరుకుంటుండ్రు. ముఖ్యమంత్రి కానీ నువ్వేనని ప్రజలు మొత్తం కోరుకుంటుండ్రు. ఇవన్నీ కళ్ళలో మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 ఏళ్ళు పరిపాలిస్తాను, ఒక్కొక్కడు అంతు తేలుస్తాను అని అంటున్నాడు కదా. అంటాడు, మాటలకే ఉందండి. నేను కూడా అంటానండి, మాటల వారికి అడ్డగోలు కంటే అది రావాలా అవ్వాలా జరగాల అయ్యే పనులు కాదు. అది జరగదు, నువ్వేదో అనుకుంటే అనుకోవచ్చు. అది అంటే రాడంటావా మరి? లైఫ్ లో లేదు, ఇంకా చరిత్రలో లేదు. మరి జనాల్లోకి వస్తాను, జనాల్లో తిరుగుతాను అంటున్నాడుగా. అంటాడు అని ఇప్పుడు నిన్న యాడికి వచ్చినట్టు వత్తడు 10 మందిని అంటేసుకుంటాడు, ఏ పక్క నుంచి ఏ పక్క వెళ్ళిపోతాడు. వచ్చిండు పోయిండు అంటారు. అంటే ఇక వచ్చి ఉపయోగం లేదంట. లేదు, జరగదు. రమ్మను ఏ లెక్కలు వచ్చి ఏ లెక్కల మీటింగ్ పెట్టి ఏ పరిపాలన చేసినా అని చెప్పి గొండి కొత్తుకొని చెబుతాడు. నేను అందరికి మంచి చేశాను, బటన్ నొక్కి డబ్బులు వేసాను, వీళ్ళు అసలు బటన్ నొక్కట్లో డబ్బులు వేయట్లేదు అంటున్నాడు. బటన్ నొక్కరు డబ్బులు వేయరు. నువ్వు బటన్ నొక్కితే ఒకటికి నొక్కి నువ్వు 10 మందికి బటన్ నొక్కిన ఆ బటన్ నొక్కింది కూడా ఇప్పుడు రూపాయి పావులు పడితే 30 బల్యా. నువ్వు చేసిన బటన్లు మొత్తం అంతే. ఇవన్నీ మాటలే, చేతల పైన ఒకటి లేదు. అది లెక్క. చేతల పని లేదంట. లేదు, బటన్లు నొక్కుతానని చెప్పి ఒకటి కూడా రాలే. ఏదో చెప్పుకోవటం పోవటం అంతే. అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదంటావు? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచి అవకాశం ఎక్కడయ్యా? 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు నువ్వు ప్రతిపక్షం లేకపోయినప్పుడు కూలబడిపోయినావు. నువ్వు పోయి మంచి నలుగురిని పెట్టుకొని పోరాడితే అప్పుడు